హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొత్తగా క్యాలీఫ్లవర్ ఫ్రై చాలా టేస్టీగా ఎప్పుడు చేసేలా కాకుండా కొత్తగా చేసి మీకు చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? ముందుగా క్యాలీఫ్లవర్ పువ్వు అండి తీసుకున్నాను. చూసారు కదా, మంచిగా ఫ్రెష్గా ఉండాలి. ఇప్పుడు అవి మనం రెమ్మలుగా అన్నీ కట్ చేసుకుందాం. చేత్తోనే తీసి పక్కన వేసుకుందాం. చిన్న సైజు మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, చాకుతో పని లేదు, చేత్తోనే తీసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ తీసి శుభ్రంగా నీళ్లు పోసుకొని కడగాలండి. నీట్గా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుందాం. అందులో నీళ్లు పోసుకొని క్యాలీఫ్లవర్ మునిగేంత వరకు నీళ్లు పోసుకుందాం. అందులో ఒక అర స్పూన్కి వచ్చేసి పసుపు అండి, ఒక అర స్పూన్కి వచ్చేసి సాల్ట్ వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఎక్కువ కూడా ఉడకొద్దండి, ఉడికితే సంకట అయిపోయింది. చూసారు కదా, స్టవ్ కట్టేసుకొని ఒక జాలి గిన్నె తీసుకొని వడేసుకుందాం. అందులో చల్లటి వాటర్ పోసుకొని, మామూలు వాటర్ అండి ఇవి, వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక చిన్న బాండీ తీసుకొని అందులో నువ్వులండి, తెల్ల నువ్వులు ఒక 4 స్పూన్లకి నువ్వులు ఫ్రై చేసుకుందాం. దోరగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే మారింది, మనకి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని చల్లార్చి మిక్సీ జార్లో వేసుకుందాం. అందులో ఒక స్పూన్కి వచ్చేసి కారం అండి, ఒక 4-5 చిన్నులపాయ రెమ్మలు, సాల్ట్ వచ్చేసి అర స్పూను. ఇది బరగ్గా మిక్సీకి పట్టుకుందాం. చూడండి, బరగ్గా ఉండాలి, నువ్వులు అనేది మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. వడేసుకున్న క్యాలీఫ్లవర్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అందులో శనగపిండి అండి, ఒక 2 స్పూన్లకి శనగపిండి వేసుకుందాం. ఒక అర స్పూన్కి వచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్టు, 4 స్పూన్లు బియ్య పిండి అండి. ఈ బియ్య పిండి వేయటం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి, అందుకని కొంచెం ఎక్కువే వేస్తున్నాను. సాల్ట్ అండి, ఒక అర స్పూన్కి వచ్చేసి సాల్ట్, ఇందాక ఉడకబెట్టేటప్పుడు కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఒక అర స్పూన్కి వచ్చేసి ధనియా పౌడర్. ఇదంతా బాగా చేత్తో, వాటర్తో పని లేదండి, ఇందులో ఉన్న తడే సరిపోయిద్ది. కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని ఆయిల్లో వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకొని కదిలించకుండా కాస్త ఫ్రై అయ్యేంత వరకు వదిలేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఫ్రై అయింది కదా, అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి.
మనం ఎమ్మటే కలిపేసుకున్నాం అనుకోండి, పట్టించిన పిండి అంతా విడిపోయిద్ది. బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోయిద్ది. తీసుకొని ఒక జాలి గిన్నెలో వేసుకుందాం. మంచి కలర్ వచ్చిందండి. రెండో వరుస క్యాలీఫ్లవర్ కూడా వేసుకుందాం. చూడండి, అందులో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని అది కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు వేస్తే చాలా స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. మిక్సీకి పట్టిన పొడి ఉంది కదండి, నువ్వుల పొడి వేసుకుందాం. వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా ఎగరేస్తూ అన్ని ముక్కలకు కూడా క్యాలీఫ్లవర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఎంతో టేస్టీగా క్యాలీఫ్లవర్ ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. మనం పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి ఎంతో టేస్టీగా, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవరు ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.